తెలుగు రాష్ట్రాల మధ్య ప్రతినిత్యం వేల సంఖ్యలో ప్రజలు ట్రైన్లో రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికే అనేక ట్రైన్లు సేవలు అందిస్తున్నాయి. వేగంగా గమ్యస్థానానికి చేరుకునేందుకు వందే భారత్ మెట్రో ట్రైన్లు కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించేవారు మరింత వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేలా శంషాబాద్ విశాఖపట్నం సెమీ హైస్పీడ్ ట్రైన్ కారిడార్ను ప్రతిపాదించారు. ఈ ట్రైన్ గంటకు 220 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకువెళ్లేలా 21,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్టులో రైల్వే స్టేషన్ సంఖ్య పరిమితంగా ఉండనట్లు సమాచారం. ఓసారి అలైన్మెంట్ ను పరిశీలిస్తే సగటున ప్రతి 49 కిలోమీటర్లకు ఒక ట్రైన్ స్టేషన్ ను ప్రతిపాదించారు. ఇక్కడ రెండు స్టేషన్ల మధ్య అతి తక్కువ దూరం 27.76 కిలోమీటర్లు. ఇది సూర్యాపేట నకిరేకల్ మధ్య ఏర్పాటు చేయనున్నారు. గరిష్ట దూరం చూస్తే ఏపీలోని తుని రాజమహేంద్రవరం మధ్య 88 కిలోమీటర్లు ఉండనుంది. అతి తక్కువ సమయంలో హైదరాబాద్ నుంచి కేవలం 4 గంటల్లో విశాఖకు ప్రయాణికులు చేర్చాలనే లక్ష్యంతో స్టేషన్ల సంఖ్యను పరిమితం చేసినట్టు తెలిసింది. ఈ సెమీ హైస్పీడ్ కారిడార్లో మొత్తంగా 12 స్టేషన్లు ప్రతిపాదించారు. అందులో తెలంగాణలో 6, ఏపీలో 6 స్టేషన్లు ఉన్నాయి. కర్నూలు విశాఖపట్నం మార్గాన్ని కర్నూలు నుంచి శంషాబాద్ విశాఖ మార్గంలో వచ్చే సూర్యాపేట వరకు నిర్మించాలన్నది రైల్వే శాఖ ప్రణాళిక. ఈ రూట్ లో వచ్చే 8 అదనపు స్టేషన్లో కర్నూలు మినహా మిగిలిన స్టేషన్ అన్ని తెలంగాణలోనే రానున్నాయి. నవంబర్లో రైల్వే బోర్డుకు ప్రిలిమినరీ ఇంజనీరింగ్ ట్రాఫిక్ సర్వే నివేదిక సమర్పించనుండగా ప్రాజెక్టు వ్యయంపై అప్పటికి స్పష్టత రానుంది. ఇక ఈ ప్రాజెక్టుకు విజయవాడ నేషనల్ హైవే ఎల్బీ నగర్ చౌటప్పల్ మార్గంలో కాకుండా శంషాబాద్ నుంచి మునుగోడు నియోజకవర్గం గుండా ప్రతిపాదించారు. జాతీయ రహదారిలోని చౌటప్పల్ నుంచి 24 కిలోమీటర్ల లోపల ఉండే గట్టుప్పల్ నుంచి ప్రాజెక్టు అలైన్మెంట్ ఖరారు చేశారు. చిట్యాల వెస్ట్, నకిరేకల్, సూర్యాపేట జంక్షన్ ప్రాతిపదిక స్టేషన్లు అలైన్మెంట్ లో నేషనల్ హైవేకు కొంత దూరంలో ఉండనున్నాయి.